తండ్రిని ఆరాధించువారు ఎలా ఆరాధించాలా? ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అనేటప్పటికే ఆమె ఒక విషయాన్ని ఒప్పుకుంది. అయ్యా నిజమే, నేను భక్తిపరురాల్లాగా మత సంబంధంగా చర్చిలో బతుకుతున్నా కానీ దేవుడి గురించి నాకు తెలియదయ్యా, ఆరాధన నాకు తెలియదయ్యా, దేవుడు చాలా దూరంగా ఉంటాడు కదా, ఆయన విషయాలన్నీ మాకు తెలియదయ్యా. కానీ ఒక విషయం తెలుసు నాకు. ఏం తెలుసు అంటే, మా కోసం అన్నీ చెప్పటానికి, దూరంగా ఉన్న దేవుడి గురించి చెప్పటానికి, ఆయనతో మేము ఎలా సంబంధం పెట్టుకోవాలో మాకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఒక హెల్పర్ వస్తాడు. ఏం పేరు ఆయన పేరు? వెరీ గుడ్, మెస్సియా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాకు ఏం చేస్తాడు? అన్నీ చెప్తాడు, క్లియర్గా చెప్తాడు. దేవుడి గురించి చెప్తాడు, మా గురించి చెప్తాడు. మేము ఎలా దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలో అవన్నీ వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడయ్యా. ఆయన కోసం ఎదురు చూస్తున్నామయ్యా మేము అనింది. ప్రభు ఏమన్నాడు? అయ్యో మీరు మర్చిపోయారా, నీతో మాట్లాడుతున్నాడే ఆయనే. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓహో ఈయన మధ్యవర్తి, దేవుణ్ణి పరిచయం చేసే మధ్యవర్తి, మమ్మల్ని దేవునితో మా సంబంధం ఏర్పడటానికి సహాయం చేసే ఆయన కోసం మేము ఎదురు చూస్తున్నామే, ఆయనే ఈయన.